నాన్న అఖిల్ మమ్మీ రా. ఏంటి నాన్న వెళ్ళిపోతున్నావు? ఏం లేదు మమ్మీ, డాడీకి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను అంతే. అత్తయ్య రా. ఏంటి రమ్మన్నారట? ఒక్క నిమిషం. ఇది తరతరాలుగా మన ఇంటి కోడళ్లకిచ్చే కుంకుమ భరిణ. రేపు స్వామివారికి గజమాల సమర్పించేటప్పుడు ఈ కుంకుమ భరిణను కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టించి ఇందులోని కుంకుమను మనకి కాబోయే కోడల్ని ధరించమన్నానని చెప్పు. ఈ కుంకుమ భరిణ లగ్నపత్రిక అంత బలమైనది అని మా అత్తగారు నాకు చెప్పారు. నేను నీకు చెప్తున్నాను, రేపు నువ్వు నీ తోడి కోడలికి చెప్పాలి. అలాగే అత్తయ్య. తీసుకో. జాగ్రత్త. ఆ స్వామివారి సన్నిధిలోనే ఈ కుంకుమ ధారణ చేయమని మన ఇంటికి కాబోయే కోడలికి చెప్తాను. ఇక్కడే బాబు. ఇదిగో బాబు. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మా నాన్నగారు, మా అన్నయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ నాదస్వరం విన్నానండి, అద్భుతంగా ఉంది. చాలా సంతోషం బాబు. ఈరోజు చైత్ర పౌర్ణమి. ప్రతి చైత్ర పౌర్ణమి రోజున ఈ గుడి అనువంశిక ధర్మకర్తల కుటుంబీకులు వచ్చి స్వామివారికి పవళింపు సేవ చేయటం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి, ప్రముఖ గాయకులు శ్రీమాన్ సాయి కిరణ్ గారు ఈరోజు పవళింపు సేవ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. సమయానికి మా మేళగాళ్లకి ఇబ్బంది రావడంతో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. చాలా సంతోషం అండి. స్వామివారికి ఇలా సేవ చేసుకునే భాగ్యం కల్పించారు మాకు. అంతకన్నా మాకేం కావాలండి? వారి పవళింపు సేవా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒకరి కళ్యాణ గజమాల సమర్పణ కార్యక్రమం కూడా ఉంది. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో సాయి కిరణ్ గారు వస్తారు. మీరు వాయిద్యాలు సిద్ధం చేసుకోండి. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం సహస్రశీర్ష నమస్తే. సహస్రాక్ష సహస్రపాత్ సభూనందు సుభోగత్వా అర్చనిశ్చిద్దశాంగం పురుష ఏవేదం సర్వం యద్భూతం నిత్యభవ్యం భూతాంగితస్యేషానః యదం మేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో నమస్కారం అండి.
అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు బాబు? రాత్రి వచ్చానండి. మరి అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయా బాబు? మ్హూ. లేదండి, రేపు మళ్ళీ బయలుదేరి అమెరికా వెళ్ళిపోవాలి. అవునా? మరి ఒక్క రోజు కోసం అంత దూరం నుంచి వచ్చారా బాబు? ఈ ఒక్కరోజు మాకు చాలా పవిత్రమైనది, చాలా ముఖ్యమైన రోజు కదండి. తరతరాలుగా ఈ రోజున మా కుటుంబీకులు స్వామివారికి పవళింపు సేవ చేయడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని ఆపడం ఇష్టం లేక స్వామివారి సేవ చేసుకుందామని వచ్చాను. పవళింపు సేవకు ఏర్పాటు చేయండి. చిత్తం. బాబు, ఇక స్వామివారి పవళింపు సేవా గీతం ఆలపించండి. అలాగేనండి. జోలాలి జోలాలి నీలమేఘశ్యామా, జోలాలి జోలాలి రామపరంధామా, జోలాలి జోలాలి నీలమేఘశ్యామా, జోలాలి జోలాలి రామపరంధామా, పవళించు శయనించు పద్మనాభ విభుడా, పద్మనాభ విభుడా, జోచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద, రామ గోవింద, జో 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 జో.
అసలు మిమ్మల్ని బయటికే పంపించను. బయటికి వెళ్ళేటప్పుడు గ్యారంటీగా గ్లూకోజ్ వాటర్ తప్పకుండా తీసుకెళ్తాను. ఓకేనా? నన్ను కొంగున కట్టేసుకోవడానికి ప్లాన్ చేసి ఇలా మాట్లాడుతున్నావన్నమాట. నా మొగుడు నా ఇష్టం. మీరు మాత్రం ఇంటి పట్టునే ఉండాలి, అంతే. డాడీ అంటే మమ్మీకి ఎంత ప్రేమ. డాడీని మమ్మీ ప్రేమించినంతగా నా కాబోయే భార్య కూడా నన్ను ప్రేమించాలి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం రమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం రమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం. ఏంటమ్మా ఆపేశావు? పాడు. అచ్చన్ రూపారాణిలా పాడుతున్నావు తెలుసా? పాడు. నేను రూపారాణిలా పాడడం ఏంటండి? నాకు అసలు సంగీతమే రాదు. ఇందాక మీరు పాడిన పాట గుర్తొచ్చి ఏదో కోని రాగం తీస్తున్నాను, అంతే. నా గొంతుకి రూపారాణి గొంతుకి ఎక్కడో కొద్దిగా పోలకుండా ఉంటుంది. అందుకే మీరు అలా అనుకుని ఉంటారు. మనుషుల్ని పోలిన మనుషులున్నట్టుగా గొంతుని పోలిన గొంతులుండవమ్మా. ఒకవేళ ఉన్నా చాలా దగ్గరగా ఉంటాయి. బాలుగారి గొంతుకు దగ్గరగా పాడేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఏదో ఒక స్వరం దగ్గర తేలిపోతుంది. అది బాలుగారి గొంతు కాదు అని తెలిసిపోతుంది. కానీ నీ గొంతులో నుంచి వచ్చే సప్తస్వరాల్లోని ప్రతి స్వరం అచ్చన్ రూపారాణి గొంతులో నుంచి వచ్చే స్వరంలాగే ఉంది. సంగీతం నేర్చుకోకుండానే అంత శృతిబద్ధంగా అంత అద్భుతంగా పాడగలుగుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ తడబాటు టెన్షన్ చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వేదో నిజం దాస్తున్నావో అనిపిస్తోంది. భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పకూడదు. భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. చెప్తానండి, నిజం చెప్తాను. నేను గురువమ్మ దగ్గర అప్పు చేస్తానండి. అదండి నా పరిస్థితి. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చేసిన అప్పుని తీర్చడం కోసం నేను అలా పాటలు పాడుతున్నాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మా కుటుంబం వేదన పడుతుందండి. దయచేసి
ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. భయపడకమ్మా. ఈ విషయం నేను ఎవ్వరికి చెప్పనని నేను నీకు మాటిస్తున్నాను. కానీ నీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఒక గాయకుడిగా నాకు చాలా బాధేస్తుందమ్మా. ఏ కళాకారుడైనా తన కళతో తనకి పేరు గుర్తింపు రావాలని కోరుకుంటాడు. కానీ నువ్వు నీ కళతో మరొకరికి పేరు గుర్తింపు డబ్బు తెచ్చిపెడుతున్నావు. ఆ భగవంతుడి దయ వల్ల నీ పేరుతోనే నీ గొంతు వినపడే రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. శుభం. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వస్తానమ్మా. అక్కడ పవళింపు సేవ కూడా పూర్తయిపోయింది. గజమాల సేవకి టైం దగ్గర పడుతోంది. టైంకి గజమాల అందించగలుగుతాం. అందించాలి, లేకపోతే పెద్దవాళ్ల దగ్గర మాట పోతుంది. మాట పోవడమే కాదు, మనం సరిగ్గా పనిచేయటం లేదంటే తర్వాత మన ఉద్యోగం కూడా పోతుంది. మీరేం కంగారు పడకండి, నేను కూడా మీకు సాయం చేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఈ రోజు సేవలకి సన్నాయి వాయించడానికి వచ్చిన నారాయణ గారి కూతుర్నండి. ఉదయం సుప్రభాత సేవ వరకు ఇక్కడే ఉంటాను. నేను కూడా ఒక చేయి వేస్తాను. గబగబా గజమాల పూర్తి చేద్దాం. ఆ స్వామివారే నిన్ను పంపించినట్టున్నారమ్మా. శ్యామ, పూజారి గారు మనల్ని మండపంలో పడుకోమని చెప్పారు. వెళ్దాం పద. మీరు వెళ్ళి పడుకోండి నాన్న, నేను గజమాల పూర్తయ్యాకొస్తాను. ఇప్పటికే పొద్దుపోయిందమ్మా. మళ్ళీ సుప్రభాత సేవకి లేవాలి కదా, నిద్ర సరిపోవద్దు. నిద్రదేముంది నాన్న, రోజూ ఉంటుంది. ఇలా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం రోజూ ఉండదు కదా. చాలా బాగా చెప్పావమ్మా. కృష్ణ తులసి ప్రసాదాన పుట్టినదానివి కదమ్మా, అందుకే అలా ఆలోచించగలిగావు. పదరా. నీ సాయం లేకపోతే సమయానికి గజమాల పూర్తయ్యేదే కాదమ్మా. మాతో పాటు కష్టపడి గజమాల కట్టావమ్మా. చక్కగా కోనేటి స్నానం చేసి దోసెడు తులసి దళాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర సమర్పించమ్మా. ఆ ఆదినారాయణమూర్తి లాంటి మొగుడొస్తాడు. అలాగేనండి. కోనేరు ఎక్కడుంది? అటు వెళ్ళమ్మా.